ఈరోజు మా జర్నీ కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. 4:30కి అందరూ ఇంకా నిద్రలో ఉన్న టైంలో మేమైతే లేచి టకటకమని రెడీ అయిపోయాం. మ్యారిడ్ హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసి కామాఖ్య అమ్మవారి దర్శనం కోసం మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లో ద బెస్ట్ హోటల్స్లలో ఈ మ్యారిడ్ హోటల్ కూడా ఒకటి. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇదైతే మా రూమ్ చాలా నీట్గా కంఫర్ట్గా బాగుంది. మా రూమ్లో నాకు బాగా నచ్చింది అయితే ఇక్కడున్న ఈ విండో వ్యూ. ఇదైతే చాలా బాగుంటుంది. మార్నింగ్ నిద్రలేసి చూడంగానే ఒక గ్రీనరీ, ప్రశాంతమైన వాతావరణం ఇంకా చూడాలనిపిస్తుంది. ఈరోజు మాకు ఇంకో ప్రత్యేకమైన జర్నీ ఉంది. సో అందుకే 4:30కే లేచి రూమ్ చెక్అవుట్ చేసేసి కామాఖ్యదేవి అమ్మవారి దర్శనం కోసం అయితే స్టార్ట్ అయిపోయాం. మన ఇండియాలో ఉన్న శక్తిపీఠాలలో ఈ టెంపుల్ ఒకటి. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ ఇదైతే. ఎందుకో అది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కామాఖ్యదేవి టెంపుల్ అయితే అస్సాంలోని గృహవాటిక ప్రాంతంలో ఉన్న నీలాచల్ కొండపై అయితే ఉంటుంది. ఇక్కడికైతే డైలీ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. మేమైతే ఇక్కడికి మార్నింగ్ 7:45కి అయితే రీచ్ అయిపోయాం. మేము వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉండింది. కోసం అయితే మేము పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ అయితే తీసేసుకున్నాము. వారి దర్శనం కోసం క్యూ లైన్కి అయితే వచ్చేసాం. దర్శనం కోసం అయితే మేము దాదాపు 2:30 గంటలు ఆ క్యూ లైన్లోనే నించున్నాము. అయితే ఇంకెంత టైం పడుతుందో అనిపించింది, కానీ ఆ అమ్మ దర్శనం కోసం ఎంతసేపు వెయిట్ చేసినా తక్కువే అనిపించింది. అయితే అమ్మవారి దర్శనం దగ్గరికి వచ్చేసాము. నాకైతే నిజం చెప్పాలంటే అమ్మవారిది స్పర్శ దర్శనం అయింది. మాకు అమ్మ దర్శనం అయిన కొన్ని సెకండ్లు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడికి వచ్చాక అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక తెలియని ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. దర్శనమై బయటకు వచ్చేసరికి అసలు ఫుల్ క్రౌడ్, అసలు ఏమంటారు, నించోడానికి కూడా కష్టంగా ఉంది. అంతమంది భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఇక్కడైతే అమ్మవారికి విగ్రహ రూపం అలా ఏముండదు. నార్మల్గా ఏర్పడిన అమ్మవారి పవిత్ర యోని స్థలంగా అయితే దీన్ని పూజిస్తారు. ప్రతి ఇయర్ ఇక్కడ అంబు బూచి మేళా సమయంలో అయితే ఆలయాన్ని 3 రోజుల పాటు అయితే మూసేస్తారంట. మన హిందూ సంప్రదాయం ప్రకారం అయితే ఈ 3 రోజులు అమ్మవారు ఋతుక్రమంలో ఉన్నారని అక్కడ జనాలంతా నమ్ముతుంటారు. అందుకే ఆ టైంలో ఎలాంటి పూజలు అలాంటివి ఏం జరగవంట. అంతేకాకుండా భక్తులకి దర్శనాలు అలాంటివి కూడా ఏమీ ఉండవు. అంతేకాదు ఏమంటారు, ఆ పవిత్ర స్థలం దగ్గర నుంచి వాటర్ అనేవి ఎప్పుడో వస్తుంటాయి. ఆ వాటర్ అనేవి కూడా ఆ 3 రోజులు ఎరుపు రంగులో అయితే కనిపిస్తాయి అంట అక్కడ. ఆ పవిత్ర స్థలాన్ని అమ్మవారి శక్తిగా ప్రతీకగా భావిస్తారు. ఈ 3 రోజుల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి అక్కడ ప్రత్యేకమైన పూజలు అవన్నీ అయితే చేస్తారంట. తర్వాత 4వ రోజు తిరిగి భక్తులందరికీ దర్శనాలు అవన్నీ అయితే స్టార్ట్ చేస్తారు. అందుకనే ఈ ప్రత్యేక సాంప్రదాయం వల్లనే ఈ కామాఖ్యదేవి టెంపుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము బ్రహ్మపుత్ర అనే దగ్గరికి అయితే వచ్చాము. ఈ టైంలో అయితే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. మనకు కనిపించేది మొత్తం బ్రహ్మపుత్ర నది. మీరు కూడా గృహవాటిగా వస్తే కామాఖ్యదేవి టెంపుల్తో పాటు బ్రహ్మపుత్ర నదిని కూడా తప్పకుండా చూడండి. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ప్రదేశంతో ఇంకో కొత్తమైన ప్రయాణంతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.